చెప్పాలి. షూరతల్లి గెస్ట్ హౌస్ షూటింగ్ షూటింగ్ హీరోయిన్ ఐ డోంట్ నో హీరోయిన్ పైసా కా దునియా మళ్ళా చేస్తాను ఏంటి నీ గోలా పై అంతా కోసుకున్నట్టు గెట్టప్ ఉండాలని చెప్పి డైరెక్టర్ పైనంతా పుయ్యాలంట పూసే వాళ్ళకే పూస్తున్నాడు రైడు. పోవయ్యా. ఏమయ్యా డైరెక్టర్? కైకంబా అనా పిలిచావానా? అది కాదురా కైకంబా. జేమ్స్ కైకంబా. ఏదో ఒక కైకంబా. బాగా కనిపించదనా? పానేసాను కదా, నాలుగు తడబడుతుంది. అయ్యో, అది బాగా అనిపించదనా? ఓకే మాది రియల్ స్టోరీ కదా. అవునన్నా? ఇక్కడ జరిగేదంతా రియలే. హీరోయిన్ కూడా రియలే. అవునా? మళ్ళీ కోసుకోవడం ఎందుకు రంగేస్తున్నారు? అది కూడా రియల్ గానే కోసుకుంటాను. బ్లడ్ వస్తుందనా? రక్తం వస్తుందా? రే కత్తి తీరా. రే కోతిగా వెళ్ళరా పక్కకి. రే డైరెక్టర్కి కత్తి చూపిస్తున్నావేంట్రా? పోనీలే, వాడు తిక్క నా కొడుకు. నిజమైన మగోడు ఒక్కడిది కొయ్యకు ముందే వాడు కోసుకొని ఉండాలి. ఏమంటావు? ఎక్కడెక్కడ కోసుకోవాలి ఇప్పుడు? హార్ట్ మీద రైట్ మార్క్ వేసి. రైట్ మార్క్ కాదు, రాంగ్ మార్క్. రాంగ్ మార్క్. దివ్య, ఏంటి ఇదంతా? ఎవరు నిన్ను కొట్టింది? నిజం చెప్పు. మన ఇద్దరి ప్రేమకి మా నాన్న ఇచ్చిన కానుక ఇది. మా నాన్నకి నేను సినిమా హీరోని ప్రేమించాలని ఆశ, నాకేమో ఈ హీరోని ప్రేమించడం ఇష్టం. నాకు డబ్బులు ఆస్తి ఉన్నవాడు వద్దు, నీ ప్రేమ ఉంటే చాలు. అన్నా, రక్తం రియల్గా కోసేసుకున్నారు కదనా? స్టార్ కావాలని ఎంతోమంది అమ్మాయిలు రియల్ లైఫ్లోనే యాక్ట్ చేస్తున్నారు. మనం సూపర్ స్టార్ అవ్వాలనుకున్న మగాళ్ళం ఎంతైనా చేయకపోతే ఎలాగబ్బా? అన్నా, నొప్పి అవ్వడం లేదా? ఈ రేజరు పైన చర్మం కోస్తుంది, రక్తం వస్తుంది. అంటే కొన్ని రేజర్లుంటాయి, అవి కోస్తే హృదయాన్ని కోసేస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, రక్త కన్నీరు వస్తుంది. హీరోయిన్ వచ్చేసేయమ్మా. ఎస్ సార్. రెడీ, కూర్చోమ్మా. ఇక్కడేనా? డైరెక్టర్ సార్ ఇక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చోమ్మా. రే పోండి, మీరంతా పోండి. పోండ్రా. రెడీనా సార్? ఒకసారి అట్లే పడుకోండమ్మా. మేడం ప్లీజ్, మేడం. అలాగే టైటానిక్. సార్, మీరు ఇద్దరు అలాగే కూర్చొని ఒక కిస్ ఇచ్చుకుంటే కెమెరా ముందు 2 గులాబీలు ఊపిస్తాను సార్. నీకు ఈ రేజర్తో. మేడం, మీరు అలాగే పడుకొని ఉంటారు, పాము వస్తుంది, మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని చెప్పి ఆయన అలాగే కూర్చొని ఉంటాడు. మిమ్మల్ని లేపేదే లేదు, కదిలించకుండా అలాగే కూర్చొని ఉంటాడు. ఎలా నిద్రపోతున్నాడు చూడు, ఆ గడ్డం చూడు, దేవదాస్ లాగా. రిసార్ట్లో పనిచేసి అలసిపోయావా? పడుకో. నీకెంతసేపు కావాలంటే అంతసేపు పడుకో. ఐ లవ్ యూ. దివ్య ఏమైంది దివ్య? ఏంటి దివ్య? తేలు నిన్ను కుడుతున్నా అలానే కూర్చోనున్నావు. నువ్వు పడుకున్నావు కదా, నీకు మెలకు రాకూడదని, అందుకే ఏమనలేదు. ఐ లవ్ యూ సత్య, ఐ లవ్ యూ. దివ్య, ఒక నల్ల త్రాచుపాము వచ్చి మీ కాలుకి కచక్ అని కొరుకుతుందనా? మీరు గిల్ల కొట్టుకొని చచ్చిపోతారనా? నేను పోరాడను. అయ్యో, నేను చావను. కట్.
వాట్ దిస్ వాళ్ళు యాక్టే చేయడం లేదు కదా బా అది చెప్పాల్సింది డైరెక్టరే. రేయ్ నీకు బుద్ధుందారా? నా లవర్ నా మీద పడుకోని ఉంటే నేను లేచి తిరిగితే తనకు డిస్టర్బ్ కాదారా? నేను ఇలాగే కూర్చుంటాను. పాము కొరికిన చావనంటే ఎట్లానా? జనాలు నా డైరెక్షన్ కి చెప్పులు తీసుకుని కొడతారనా? అయ్యో అలాంటి ప్రేయసులు ఉన్నారయ్యా. తేలు కుడుతున్నా నిద్ర భంగం కాకూడదని కదలకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. అలాంటి నాటకాలు ఆడేవాళ్ళు ఉన్నారబ్బా. ఎక్కడున్నారనా? ఇక్కడే ఉన్నారబ్బా, కావాలంటే చూడు. పరిగెడుతున్నారు హ? అన్నా ఇదే లాజిక్ మీద ఒక సాంగ్ చేస్తానన్నా, ఓకేనా? వెరీ గుడ్. కానీ మళ్ళా లొకేషన్ షిప్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.